రే శ్రీనివాస 27వ పాశురం. లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం కింద మార్చుకోవడానికి వాడుకుంటారు, మరికొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని చూస్తారు, ఇంకొందరు రాజకీయాలకు వాడుకుంటారు. ఏ ఒక్కరో నోటికొక్కరు కశ్చత్ మాం వేహి తత్వతః 2వ అధ్యాయంలో తానే చెప్పి వాపోయినట్టుగా ఆ తత్వాన్ని వినియోగించుకొని, ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకొని మన ఉజ్జీవన కోసం వచ్చిన రూపం ఇది అని విశ్వసించడం సామాన్యమైన విషయం కాదు. మనస్సు ఎంతో పరిపక్వం చెంది ఉంటే తప్ప అలాంటి స్థితి లభించదు కూడా. అలాంటి స్థితి మనకి లభించాలంటే మనకు కూడా చాలా తెలుసు అనే అహంభావాన్ని తొలగించుకోవాలి. నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి. ఎలాగంటే ఆ గొల్ల పిల్లల్లాగా, ఆ గూపబాలులాగా. కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనేలేదు. వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా లేదు. కనుక సాధనము సాధ్యము, జ్ఞానము జ్ఞేయము, నడిపేది సర్వం ఆ శ్రీకృష్ణుడే అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు ఆ గోపపిల్లలు. అందుకే వారికి పరమాత్మ సర్వాత్మనా లొంగే ప్రవర్తించాడు. వారికి ఏ ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తొలగించేసేవాడు. ఇది లోకంలో ఉండే జీవుల్లో ఎవరూ తననే సర్వం అని భావించి తన ఆజ్ఞని శిరోధార్యంగా స్వీకరించి ఎవరు తన మార్గంలో పయనిస్తారో అలాంటి వారి కోసం విగ్రహ రూపంలో ఉండి తానే ఏమైనా చేయగలడు అని నిరూపించడమే ఆ ఆండాళ్ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం. తాను ఒక అర్చామూర్తిని విశ్వసించింది, ఫలితాన్ని కూడా పొందింది. భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే అని చెప్తోంది. మరొక చోటికి ఎగరటానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం. విభవానికి మనం పోలేం, లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం. పరమపదం మనకు ఊహకు కూడా అందనటువంటిది. కనిపించే రూపం భగవంతుడిది, అర్చారూపం మాత్రమే. విగ్రహంలో భగవంతుడు కాదు, మన సాంప్రదాయం. విగ్రహమే భగవంతుడు అని మన ఆగమాలు నిరూపించే సిద్ధాంతం. దాన్ని నమ్మిన ఆండాళ్ దాన్నే మనకు ఆదేశించింది, ఉపదేశించింది కూడా. శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకి చూపించాడు. నేను నీకు కూడా ఎందుకందను, నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి దగ్గర నిరూపించినట్లే మన దగ్గర కూడా నిరూపించడానికి ఈనాడు మన వద్దకు అర్చామూర్తే ఉన్నాడు. కావలసిందంతా మనలో ఉండాల్సిన విశ్వాసం. శ్రీకృష్ణుడు ఆనాడు దివ్య అనుభవం అనేది ఎలా ఉండాలో చూపించాలని అనుకున్నాడు. అందుకే సద్దులు ఆరగించుట అనే అద్భుతమైన లీలను తన చుట్టూ ఉండే గోపపిల్లలకి చూపి వాళ్ళని ఆనందంతో ఉన్మస్తక స్థితికి తీసుకెళ్ళిపోయాడు. అయితే దాన్ని విశ్వసించటం ఆ చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు. చివరికి వారికి పాఠం నేర్పి జ్ఞానోదయం కలిగించాల్సి వచ్చేంత వరకు శ్రీకృష్ణుడు ప్రయత్నించాడనమాట. ఆయన ఒకనాడు శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గోపపిల్లలందరినీ పిలిచి చెప్పాడట, రేపటి నాడు మనమంతా వనభోజనాలతో విందు చేసుకుందాం, ఎవరెవరి ఇళ్లలోంచి వారికి తోచింది తీసుకురండి అని చెప్పాడు. మరుసటి రోజు అందరు తెచ్చుకున్నారు, తాను తెచ్చాడు. అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. ఒక్కొక్కరిది లంచ్ బాక్సులు ఓపెన్ చేసుకొని అందరివి తిని టేస్ట్ చూసి తను తెచ్చింది అందరికీ పెట్టడం స్టార్ట్ చేశాడు. అందరూ ఆనందంగా మేము ఇది తీసుకొని వచ్చాము, అది చేసుకొని వచ్చామని చూపిస్తూ తినిపిస్తూ ఒకరిదొకరు తినిపించుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారట. అక్కడ ఒక పిల్లవాడు ఇంటి దగ్గర నుంచి ఏమీ లేకుంటే గంజి నీళ్ళు తీసుకొని వచ్చాడట పాపం. మరి వీళ్ళందరూ ఒక్కొక్కటి ఎంత చక్కగా చేసుకొని వచ్చారు. నేనేమో ఈ గంజి నీళ్ళు ఎలా తాగించాలి కృష్ణుడికి, ఆయన ఇలా రౌండ్గా తిరుగుతున్న ఆ వైపుకి వచ్చేలోగా నేను ఇదంతా తాగేసేయాలి అని చెప్పి గబగబా తాగేయడం మొదలుపెట్టాడంట. ఎంత ఫాస్ట్గా తాగుతున్నాడంటే ఆ ఫాస్ట్నెస్కి ఈ సైడు ఆ సైడు కారిపోతుంది గంజి అంతా. అంత ఫాస్ట్గా తాగేస్తున్నాడు కృష్ణుడు వచ్చేలోగా. ఈలోగా కృష్ణుడు కనుక్కునేశాడు, నాపై ప్రేమతో తెచ్చాడు కదా ఈ వీడు, నాకు ఇవ్వకుండానే తాగేస్తున్నాడే, నాకు ఎక్కడ దొరకదో అనుకొని ఆ సైడ్ ఈ సైడ్ కారుతో ఉండేది పట్టుకొని తాగేశాడట. అది చూసి చతుర్ముఖ బ్రహ్మకి ఏమీ అర్థం కాలేదట. వేదాధ్యయనం చేసిన వాడాయ మరి, నిప్పుని కూడా కడిగి తీసుకునే ఆచార్యవంతుడు, ఆచారం పాటించే అతను ఆయన. మరి ఆయనకి ఈ విషయం ఎలా నచ్చుతుంది?
జగత్ కారణతత్వం ఎలా ఇలా ఎంగిలై మంగళమా చేసేది అని అనుకున్నాడట ఆ బ్రహ్మ. అయితే ఈ పిల్లవాడు ఏదో ఇంద్రజాలం మాయాజాలం చేసేశాడు, వీడికి బుద్ధి చెప్పాలని బ్రహ్మ అనుకున్నాడు. గోవులను గోపబాలులను అందరినీ దాచిపెట్టేశాడు. తర్వాత బ్రహ్మలోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా చేయడం, ఆపై బ్రహ్మకు బుద్ధి రావడం, ఇవన్నీ జరిగాయి. ఇది మనం ముందు ఉన్న పాశ్రంలో చెప్పుకున్నాం వివరంగా. ఆనాడు ఆ పిల్లలందరికీ సద్దులు ఆరగించే అనుభవాన్ని కృష్ణుడు అందించాడు. మోక్షానందం అంటే ఏంటో చూపించాడు. అయితే మోక్షం అంటే ఏమి? మోక్షం అంటే ఆనందంగా ఉండటం. దీనిపైన మనకి ఎన్నో ప్రశ్నలు వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడో అని ప్రశ్న వేస్తూ బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని చెప్పాయి. అంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంని పొందుతాడట. అయితే ఈ పరం ఎలా ఉంటుంది? తైత్రీయోపనిషత్తు ఇది ఎలా ఉంటుందో వర్ణించింది. ఆప్నోతి అంటే పొందటం లేక తినటం లేక అస్నుత అని చెప్పింది. సోహాస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాపి పశ్చితేభి సహ. ఈ జీవుడు అస్నుతే ఆరగించును. దేన్ని? సర్వాన్ కామాన్, దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని. మరి జీవుడు ఏం కోరుకుంటాడు? భగవంతుడిలోని కళ్యాణ గుణాల్ని. దీన్నే వేదం ఇలా చెప్తుంది, తస్మిన్ యదంతః తదుపాసితవ్యం. అంటే తస్మిన్ ఆ పరమాత్మ యందు అంతః జై శ్రీరామ్ లోపల ఏదైనా కళ్యాణ గుణ సంపద ఉన్నదో, ఏదైతే ఉన్నదో తదుపాసితవ్యం, ఆ ధనాన్ని నేను కోరుకుంటాను అని చెప్తుందట. సర్వాన్ కామ. జై శ్రీరామ్. మరి ఎలా అనుభవిస్తాయి? ఎవరితో అనుభవిస్తాయి అంటే బ్రహ్మణాభి పరమాత్మతో సహా కలిసి పశ్చితేభి అనుభవించును. అయితే సంస్కృత వ్యాకరణంలో తో కలిసి అని చెప్పేటప్పుడు భోగ్య సహచర్యం మరియు భోతృ సహచర్యం అని రెండు ఉంటాయట. రాజుగారితో మంత్రి కలిసి వచ్చెను అన్నప్పుడు అక్కడ రాజుగారికే ప్రాధాన్యత. భోతృ సహచర్యం అంటారు. అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఎప్పటికీ ఉంటాడు. వాటిని విడదీసి అనుభవించటం అనేది జరగదు. ఇక జీవుడు భగవంతుడిలో ఏకమవ్వడం అనేది జరగదు. ఉపనిషత్తులు చెప్తూ తమఃపరే దేవే ఏకీభవతి, ఏకీభావమే పర్యవసానం తప్ప ఏకం భవతి అని చెప్పట్లేదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏకీభవతి అంటే ఒకటి వలె అగును అని. అంటే అక్కడ భగవంతుడు వేరు, కళ్యాణ గుణాలు వేరు కాదు, రెండూ కలిసి ఉంటాయి అని. మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు. జీవుడు పరమాత్మను చేరి ఏమవుతాడు? ఎక్కడో మూల పడి ఉంటాడా? అలా పడి ఉంటే దాన్ని కైవల్యం అంటారా, మోక్షం అంటారా? మరి ఏమవుతుంది అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణములతో అనుభవిస్తాడు. మరి గుణములతో అనుభవించడం అంటే ఏంటి? ఇది అర్థం అవ్వాలంటే కొద్దిగా కష్టం. గుణములను మనం చూడలేం, లెక్క పెట్టలేం. బ్రహ్మం అంటే మనకు తెలీదు, గుణం అంటే తెలీదు, ఇక అనుభవించడం అంతకన్నా తెలీదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. అందుకే వేదవ్యాస భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్నే మోక్షానుభవం అని చెప్పాడట. ఒకడు అనేక మందితో కలిసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తిన్నాడట. ఇదే కదా కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది. వేదం మోక్షాన్ని అన్నం తినడం అనే దాంతో పోల్చి చెబుతుంది. మోక్షానికి వెళ్ళాక అహమన్నాదో అంటూ సాగుతుంది. అయితే ఉపనిషత్తులు అన్నం అంటే అద్యతే అత్తిచ భూతాని తస్మాదన్నం తదుచ్యతే ఇది. అద్యతే క్రమంలో తింటే తృప్తినిస్తుంది, అత్తిచ్చ భూతాన్ని క్రమం తప్పి తింటే అది మనల్నే తినేస్తుంది. అంటే శరీరం పాడైపోతుంది, అనారోగ్యాల పాలైపోతుంది అని అర్థం. అందుకే క్రమంలో తినేదాన్నే అన్నం అంటాం. అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహమన్నం, నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే భగవంతుడు లేదు, అహమన్నం నేను నువ్వు అనుభవించడానికి అని అంటాడట. అయితే జీవుడు అహమన్నాదో, నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట. ఆపై భగవంతుడు కూడా అహమన్నాదో, నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట. అయితే అనుభవం పొందే దేవుడు, అనుభవించే దేవుడు ఇట అట. ఆ ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఎవరు అని గుర్తించేకి వీలు కానటువంటి సామానత్వం ఏర్పడుతుంది.
అయితే జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మన సముడగును. ఆయన వంటి రూపం, గుణం, ఆనందం, అనుభవం పొందును. అంటే అక్కడ ఆ పరమాత్మకి మనకి జీవుడికి తేడా లేదు అన్నట్టు చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాస భగవానుడు 2 విషయాలు తప్ప మిగిలినవి చెప్పాడట. అది శ్రీయపతిత్వం, జగత్ కారణత్వం. ఇది వీడు కోరడు, వాడు ఇవ్వడు. శ్రీ మనకు అమ్మ. ఇది జగత్ సృష్టి, స్థితి, లయాలు పెద్ద బాధ్యత వాడే ఉంచుకుంటాడు. బ్రహ్మసూత్రాల్లో భోగ్య మాత్ర సామ్య లింగాహ, అయితే అనుభవం మాత్రం సమానం. అక్కడ జీవుడికి భగవంతుడికి తేడా లేదు. ఇక ఈ ఆనందం ఒక్కో జీవికి ఒక్కోలా ఉంటుంది. అందరికీ ఫైనల్గా ఏంటి? ఆనందం. ఆ ఆనందమే పరమాత్మ. ఆ పరమాత్మ ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. వేదం కూడా అదే చెప్పింది. శ్రీకృష్ణుడు ఆనాడు గొల్ల పిల్లలతో అదే ఆనందం అనుభవించాడు. వాళ్ళకి చూపించాడు, రుచి చూపించాడు. గోదాదేవి సద్దులు అరిగించడం ఏం ప్రారంధం కనుక ఎంచక్కా మనం పరమానాన్నే అరిగిద్దామని చెప్పిందట. అందుకే గోదాదేవి పాల్ షోరుముడనై పెయిదు మురంగై వరివార కూడి ఇరుందు కుళిందుండు అని అందరినీ పరమాన్నాన్ని తినవల్లని చెప్తుందట. మరి ఎలాంటి పరమాన్నం అంటే జీవుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. ఇరువురిలో సమానత్వం ఉంటుంది, ఇరువురిలోనూ ప్రీతి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారో తెలియనంతగా ప్రేమ ఉంటుంది. మరి ఈ ప్రేమ ఎలా ఏర్పడింది అంటే ఆయన కళ్యాణ గుణాల వల్ల ఏర్పడింది. ప్రీతితో నిండిపోయింది. వారిరువురు మధ్య ఎంతటి స్నేహం ఉంటుందంటే విడదీయలేనంత. అది ప్రేమతో అంతటా కలిసి ఉంటుంది. జీవుడు పరమాత్మ కలిసి ఉన్నారు సుమా అని గుర్తించాలే తప్ప విడదీసి చూడలేం. ఉపనిషత్తులు చెప్పిన ఈ సారాన్నే మనం పరమాన్నం లేక పాయసం రూపంలో చూడొచ్చు. ఆండాళ్ళు ఇదే పాయసాన్ని కోరుతుంది. పాల్ షోరు, పాలు కలిపిన అన్నం, మూడనెయ్యి పెయ్యదు. అందులో నెయ్యి పూర్తిగా తేలుతూ ఉండాలి. దాంట్లో తీపి పాలల్లో నెయ్యిలో బియ్యం కణాల్లో కలిసిపోయి ఉండాలి. అంటే ఒకటి నుంచి ఒకటి విడదీసినట్టు లేకుండా అన్నీ కలిసిపోయి ఊరిపోయి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఆ జీవుడు పరమాత్మ ఎలా కలిసి ఉన్నారో అలా కలిసి ఉండాలి ఆ పాయసం. వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇదే. ఏమిటి పరమాన్నం? ఈ బియ్యపు కణాలే జీవుడు. దానికి ఉండే పొట్టే శరీరం. ఇది భగవంతుణ్ణి, జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకి శరీరం లభించింది. ధాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు. ధాన్యాన్ని దంపి పైనుండే పొట్టును తీసేసినట్టే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రల్లో సుఖాలు, దుఃఖాలు, కామాలు, క్రోధాలు, లాభాలు, నష్టాలు, జయాలు, అపజయాలు, ఐశ్వర్యాలు, జ్ఞానం, అజ్ఞానం ఇవన్నిటినీ దంపేసి మనల్ని పొట్టు వీడేట్టుగా చేస్తాయి. ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది. ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లే జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుంది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. శ్రీశం ప్రపద్య ఆత్మవాన్ ప్రారబ్ధం పరిభుజ్య కర్మశకలం ప్రక్షీణ కర్మాంతర జ్ఞాసాదేవ నిరంకుశ శేశ్వరదయా నిర్లూణవమయా స్వయ హార్ద అనుగ్రహలబ్ధం మధ్యతమని ద్వారాత్ బహిర్నిర్గత ముక్త. ఉపనిషత్తులు జీవుడు ఎలా సాగునో చెబుతూ మనకు లభించిన కర్మ అనుభవించేంత ఆ కర్మను అనుభవించి మళ్ళీ మనం చేసే జీవనయాత్రలో ఆ కర్మలన్నీ తొలగిపోయినట్టయితే ఆ హృదయంలో పరమాత్మ చూపిన మార్గంలోంచి బ్రహ్మరంధ్రం గుండా బయటకి ముక్తుడగును అని చెప్తున్నారు. ఇలా 12 మార్గాలు అర్చిదిన పూర్వపక్ష షడు ధర్మాస అబ్దవాత్ అంశుమత్తో విద్యుత్ ఇంద్రధాతృ ఇలా 12 లోకాలను దాటుతూ విరజాస్నాతుడవుతాడు. విరజలో జీవుణ్ణి కడుగుతారు. జీవుడిపై ఉండే సూక్ష్మ శరీరం తొలగి ధాన్యంపై ఉండే పొరను తీసినట్టుగా అవుతాడు. ఆ రజస్ సంపర్కం పూర్తిగా తొలగేటట్టుగా చేస్తాడు ఆ పరమాత్మ. అప్పుడు జీవుడు పరమపదం చేరగలుగుతాడు. పరమాత్మ రూపును కూడా పొందగలుగుతాడు. సారూప్యం ఏర్పడుతుంది.
అక్కడున్న ముక్త జీవులు వీడిని పరమాత్మ వద్దకు తీసుకువెళ్తాయి. సాన్నిధ్యం ఏర్పడుతుంది. అక్కడ పరమాత్మ అమ్మ ఒడిలో వివిధ రకాల సేవలు అందిస్తూ ఆనందం పొందుతాడు. సాలోక్యం ఏర్పడుతుంది. ఇలా చివరి స్థితి సాయుధ్యం ఏర్పడుతుంది. జీవుడికి జ్ఞానం, పరమాత్మకు కళ్యాణ గుణాలు, వీటిలో ఇరువురినీ కలిసి ఉండటమే సాయుధ్యం. దీన్నే మోక్షం అంటారు. మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు. భగవంతుని కళ్యాణ గుణాలు పాల వంటివి, స్వచ్ఛమైనవి. పాలు పశువుల నుంచి వస్తాయి. మనం ఉపనిషత్తులని పశువులని అనుకోవచ్చు. ఈ కళ్యాణ గుణాలనే పాలలో జీవుడు ఉడకాలి. భగవంతుని సేవ చేయాలనే రుచిని వీడికి ఉండాలి. తన కళ్యాణ గుణాలను ఇవ్వాలనే కోరిక ఆయనకు ఉండాలి. ఈ రుచి అనేది అంతటా కలిసి ఉండాలి. తీయదనం వలె ఇందులో జీవుడు భగవంతుడు కలిసి ఉన్నారా లేదా అన్నట్టుగా కలిసి ఉంటారు. పరమపదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం. పరమాన్నమే దీనికి ప్రతీక. ఆండాళ్ దీన్నే కోరుతోంది. పరమాత్మకున్న పేరు నారాయణ. అది ఒక పెద్ద సాగరం లాంటిది. అందులో నుంచి తేలిన ఒక నామమే గోవిందనామం. భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం గోవిందా అనే నామం. అందుకే మన వాళ్ళు ఏదైనా పని చేసే ముందు శ్రీ గోవింద 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 అంటూ సంకల్పం చేసుకుని కార్యం చేయడానికి ఉద్యపిస్తారనమాట. స్టార్ట్ చేయడానికి ప్రారంభిస్తారు. ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకం. 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి గోప గోపీజన సంరక్షణ చేసి ఇంద్రుడిచే గోవిందా అనే పట్టాభిషేకం చేయించుకుంటాడు. కష్టపడి సంపాదించిన నామం అవడంతో ఆ నామంతో పిలవడం పిలిపించుకోవడం ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఈ రోజు నుండి వరుసగా 3 రోజులు గోవిందనామం ఉచ్చరించి అనుగ్రహం పొందుతారు. గోవిందా గోప గోపీజన సంరక్షక షీర్, నీకున్న కళ్యాణ గుణాలు ఎలా ఉన్నాయంటే కూడని వారిని, నీ దగ్గరికి రాని వారిని వెల్లుం జయించి నీ దరికి రప్పించుకుంటావు. కూడని వారంటే నువ్వంటే గిట్టని వారు అని. ఈ లోకంలో 3 రకాలు ఉంటారు. ద్వేషంతో కొందరు, ఏం పట్టక ఉదాసీనులుగా కొందరు, అంటే లేజినెస్తో. ప్రేమ అధికమై తాము దరికి చేరితే స్వామికి ఎక్కడ మచ్చ అంటుకుంటుందో అని కొందరు కూడని వారిని తన బాణాలతో దరికి లాక్కుంటారట. ఇక ప్రేమించి దూరం అయ్యే వాళ్లను తన అనునయంతో దరికి చేర్చుకుంటారట. నమ్మాళ్వార్ అలానే స్వామినే దరికి రాను, నాలాంటి అల్పుడు నీ వద్దకు వస్తే ఆ కాంతి అనే శ్వేత వస్త్రంకు మచ్చ అంటూ దూరం పోతుంటే స్వామి నమ్మాళ్వారిని నిలిపి వళవేలు ఒలిగిన్ అనే తిరువాయుమురి అనే దివ్య ప్రబంధంలో ఇలా అంటాడు స్వామి. నమ్మాళ్వార్ అనగానే ఒక గోకులం. నేనే శ్రమించి గోవులను కాచా. పాలు, పెరుగు, వెన్న బాగా వచ్చాయి. కానీ నాకు అందకుండా వాళ్ళంతా దాచుకుంటున్నారయ్యా. తప్పెవరిదయ్యా అంటే నమ్మాళ్వార్ వారిదేనయ్యా అని చెప్పాడట. మరి నేను కష్టపడి సంపాదించుకునేది దాచడం తప్ప కాదా అంటే తప్పేనయ్యా అని నమ్మాళ్వారు అంటారట. నీవు ఒక కుండ, దానిలో జీవుడి జ్ఞానమే పాలు, పెరిగిన ప్రేమే పెరుగు. మరి ఇదంతా నేను పండించింది కదా, మరి నాకివ్వకుండా తీసుకెళ్తున్నావే, తప్పెవరిది అంటే పాపం నమ్మాళ్వార్ స్వామికి లొంగిపోవాల్సి వచ్చింది. గొప్పవాడే ఏ యోగ్యత లేని వారి వద్ద అరమరకలు చూపకుండా ఉండే ఆ సౌశీల్యం అనే గుణంతో తనను ప్రేమించిన వాళ్ళకి దరికి తీసుకుంటాడు ఆ స్వామి. ఇక ఉదాసీనులని తన అందం, ప్రసాదం చూపి దరికి చేర్చుకుంటాడట. ఆలయాల్లో జరిగే తిరువీధి ఉత్సవాలు ఇలాంటి ఉదాసీనులను కటాక్షించడానికేనట. ఇంతవరకు నిన్ను వదిలి ఎంత దుఃఖం కలిగించామో కదా, ఇన్నాళ్లకు నీ సన్నిధికి చేరామయ్యా. నీ మాట పలకటానికి ఇష్టపడని ఈ లోకం ఉండ్రనై పాడి నీ నామాన్నే పాడేట్టుగా మమ్మల్ని మార్చుకున్నావు. పరై కొండు నీ పాట పాడి నీవిస్తానన్న వ్రత పరికరాలు స్వీకరించి యాం పెరు సమ్మానం, మేం గొప్ప సత్కారం పొందాలని అనుకున్నాం. మేం చేసే వ్రతం మాకేదో లాభం, సత్కారం లభించడానికి కాదు. ఇవన్నీ నీవిప్పించినవే కదా, అది నీకే వైభవం. చేతులకు వేసే కంకణం వ్యక్తికే ఆనందం, కానీ చేతుకు కాదు కదా. నాడు పుకరం పరిశినాల్ నన్రాక, లోకమంతా కీర్తించేలా సత్కారం కావాలి విభీషణుడికి. సుగ్రీవునికి పట్టాభిషేకం చేయడం వల్ల లోకం రాముణ్ణే కదా కీర్తించింది. ఇక ఒక్కో పరికరాన్ని అడగడం ప్రారంభించారు.
గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకి గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు. వాటిని సూచిస్తోందా అన్నట్టుగా గోద పంచ సంస్కార ప్రక్రియ అని చెబుతోంది. శూడగమే, చేతికి ఒక కంకణం కావాలి. తోళ్వళయే, భుజానికి ధరించే ఆభరణం. తోడే, చెవికి ధరించే ఒక ఆభరణం. చెవి పువ్వే, చెవిపైకి పరిమళం కోసం ధరించే మరొక ఆభరణం. పాడగమే, పాదాలకు ధరించే ఒక ఆభరణం. ఇవన్నీ కోరుతుంది గోద. ఆచార్య ఆశ్రయణం చేసినప్పుడు చేతికో కంకణం, భుజానికి శంఖచక్రాలు, చెవికి అష్టాక్షరి మహామంత్రం, పరిమళాన్నిచ్చే ద్వయమంత్రం. పాదాల అన్నట్టుగా చరమ శ్లోకం అందిస్తారు మన ఆచార్యులు. ఎంట్ర నయ పల్కలను యామణివోం, మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో, అవన్నీ ఇవ్వు. అడై అడుపోం, నూతన వస్త్రాలు కావాలి. జీవుడు భగవంతుణ్ణి చేరటానికి లభించే వస్త్రం శరీరం. ఇది పాంచభౌతిక శరీరం. పరమపదానికి వెళ్లే ముందు విరజా నదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది. అతన్ పిన్నే. అలా వేరే శరీరం లభించాక మాకు కావాల్సింది పాల్ షోరు ముడనై పెయిదు మురంగై పరివార, పరమాన్నం, అదే పరమపదం. కూడిరుందు, అందరూ కలిసి గోష్ఠిగా తినడానికి. కుళిరుందు, ఈ కలయికతో ఈ సంసార తాపమంతా తొలగాలి. హరే శ్రీనివాసం.